బొబ్బిని పురవరాధీశ్వరుల ప్రాభవము పౌరుషము జీర్ణించు 1000 ఏళ్లు వాసిగా వర్తిల్లు నాయన. వెంకటలక్ష్మి మహారాణి, చిట్టి తండ్రి పుట్టినరోజు పండుగకు ఏర్పాటు చేసిన క్రీడోత్సవాలకు వేళయింది కదూ? అవునమ్మా, అబ్బాయి గారిని మహారాజులం గారి వద్దకు తీసుకువెళ్ళడానికి వరహాలు వేచి ఉన్నాడు. అలాగా, తీసుకువెళ్ళి వెళ్ళిరా నాయన. రాబాబు. నరసారాయణి గారు, ప్రభు, వినోదోత్సవాలు తిలకించటానికి విజయనగర ప్రభువులు ఇంకా విజయం చేయలేదేమో? లేదు ప్రభు, వస్తున్నారనే వర్తమానం. 72 మాన్యాలకు మన్నె సుల్తానులాయ సమయానికి వస్తే వారి ఘనతే ఉంటుంది. తమ్ములం గారు, అయిన వేళ కాని వేళ అవసరపడలేదు. ప్రత్యేక ఆహ్వానితులు రాకుండా ఉత్సవాలు ప్రారంభించడం సాంప్రదాయం కాదు. సమయానికి చేరాలన్న సాంప్రదాయం వారికి ఉండాలిగా ప్రభు. ధర్మారాయణి గారు, మన ధర్మం మనం పాటిద్దాం. కొంచెం తడవాగి ఉత్సవాలు ప్రారంభిద్దాం. అమ్మా అమ్మా, విజయనగర మహారాణి చంద్రయ్యమ్మ గారు వేయి చేస్తున్నారమ్మా. అలాగా, దయచేయండి వదిన గారు. మీ రాకతో ఈ ఉత్సవానికి చేకూరింది. ఏదో చంద్రునికో నూలు పోగులా చిరంజీవి మా అల్లుడు వెంకటరాయణం గారికి. ఎందుకమ్మా ఇవన్నీ? మీ ఆదరాభిమానాలే కాదు. ఎలా సరిపోతవి? చెల్లెలు మల్లమాదేవి గారికి అన్ని లాంఛనాలు సరిగ్గా జరుపుతున్నామో లేదో అని చూడడానికి అరుగు స్వయంగా మీ అన్నగారే వచ్చారు. విజయరామరాజు అన్నగారే? ఎంత సుదినం! ఆశ్చర్యం ఎందుకమ్మా, తోడబుట్టిన వారికన్నా మిన్నయైన దాని ఎన్ని కానుకలిచ్చినా నీ సుగుణాల ముందవి తీసికట్టే తల్లి. విన్నారా వదిన గారు? ఎంతైనా ఇంటి ఆడబిడ్డ ముందు కోడలు పరాయిదే. అలా ఎందుకు అవుతుందమ్మా? లక్ష్మీనారాయణుల వంటి వారు మీరు ఉభయులు. మాకు కావాల్సింది మీ అభిమానమే. దానికి ఏనాడు లోటుండదమ్మా. నవలక్ష కళ్యాధీశ్వర విజయనగర సంస్థానాధీశ్వర మన్య సుల్తాన్ శ్రీ 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 మహారాజ విజయరామ గజపతి బహద్దర్ బహుపరాక్ బహుపరాక్. అభివాదం. మీ రాకతో మా ఆనందం ద్విగుణీకృతమైంది. రంగారాయణి గారి దర్శనం మాకు మహదానందదాయకం. ముందుగానే వద్దామని ముచ్చట పెట్టాం, కానీ సరేనండి ఆలస్యమైన వచ్చారు. మా చాలా ఆనందం. షహబాష్ షహబాష్. మహాప్రభువులకు అభివాదం. అడిదం సూరకవి గారా? ఎన్నాళ్లకెన్నాళ్లకు దయచేయండి. విద్యాకల్ప భోజులు, ఆశ్రిత జన భోజులు శ్రీ విజయరామరాజేంద్రులను విడిదిలోనే దర్శిద్దామని ప్రయత్నించాను. కాని అరచకులైనత్తటి వారు నాకు ఆ అవకాశం కలుగనేయలేదు. మన్య సుల్తాన్ వారికి రాసనగరంలోనే కాదు, క్రీడా రంగాల్లో కూడా కవితా వ్యాసంగాలే. ధర్మారాయణి గారు, అదే మహారాజా వారి ప్రత్యేకత. వారి వలె కవి హృదయం గ్రహించి గౌరవించు నేర్పు తీర్పు గల రసజ్ఞులైన రాజన్యులే అరు. కవికి పరిపాటి. సూరకవి గారు, మీ కవిత అసామాన్యం. వారి కవిత్వమేనా మన పౌరుషమా? హేష్, ఆయుష్మంతుడవై అసమాన పౌరుషంతో ఆంధ్రదేశ గౌరవం నిలబెట్టు నాయన. పౌరుషం బొబ్బిలిగడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణికి ఉగ్గుపాలతో పెట్టిన విద్య. వినయము వివేచన కలిగిన నాడే వీరత్వానికి వన్ని చేకూరు. పద్మనాయక వంశోద్భవులకు అవన్నీ సహజ సద్గుణాలే. ఏ గుణాలు ఉన్నా అందరం కలిసిమెలిసి ఉంటే దేవుళ్ళు కూడా దీవిస్తారు. బాలవాక్యే బ్రహ్మవాక్యే. ప్రభువులు క్రీడోత్సవాలను ప్రారంభించాలని మా మాట.
ఆరంభించండి రాయణం గారు. అతిథులు ముందు ఆరంభించటం ఆనవాయితీ. కానివ్వండి. ఇందులో బొగ్గులోడెవరు? విద్యానగరపోడు. ఆ మాత్రం తెలియదు. ఓడేవాడు విజయనగర పోడు, గెలిచేవాడు పొట్టిలే. ఎవరు గెలిచారు? మా పొబ్బిలి తడాకొచ్చుడు. ఇంతవరకు జరిగిన మల్ల యుద్ధ పోటీల్లో పైచేయి శ్రీ బొబ్బిలి వారిది. ఈ పోటీ ప్రఖ్యాత విజయనగరం వస్తా శ్రీ అప్పల స్వామి గారికి, బొబ్బిలి వస్తా శ్రీ రామన్న గారికి. బాబు, ఈ విజయనగరానికి తిరుగులేదు. వీరులారా, పౌరులారా, మా విజయనగర వీరసింహం మల్ల యుద్ధం మార్తాండ సింహబల అప్పల స్వామి పహల్వాన్ని గెలవగలిగిన వారు ఎవరైనా ఉంటే వారికి 1000 వరహాలు బహుమానాలు ఇస్తాం. ఏం గీర్వాణంగా ఉంది రేడికి? మన తాండ్ర పాపయ్య గారు ఉంటేనా? అవండి. ఎవడ్రా వాడు బొబ్బిల్ని కొట్టే వస్తాడు? వచ్చిందిరా బొబ్బిలి పిడి. నీకు రమ్మని రాము చెప్పసానే తిరుగుతుంది. పాపారాయణం గారు సరిగ్గా సమయానికి వచ్చారు. మా అన్నగారు ఎప్పుడూ అంతే, ఆఖరి క్షణంలో వస్తారు, అంతు తెలుస్తారు. పేరు చెప్పింది ఎలకడిగే రాయి సవాలు చేసిన పైన మానురా